విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అప్పగించుకునేను. చూడండి, ఈ యొక్క 14వ వచనం మనం చూసినట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకునేను. ఇక్కడ నేను ఈరోజు రెండు విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి విషయం ఏంటంటే, మ్యాన్స్ ప్లాన్స్ లేకపోతే అవర్ ప్లాన్స్, మనిషికి ఉన్నటువంటి ప్రణాళికలు, మనిషికి ఉన్నటువంటి ఆలోచనలు ఎట్లాంటివి చూడండి ఒకసారి. రెండో విషయం ఏంటంటే గాడ్స్ ప్లాన్స్. సో ఈ రెండు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మనుషులైనటువంటి మనకు ఎట్లాంటి ప్లాన్స్ ఉన్నాయనంటే 11th verse మనం చూస్తే 12th verse మనం చూస్తే, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అని మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్లీ 14వ వచనంలో అలాగే ఈ వచనంలో మనం రెండు చూసినట్లయితే సమస్తమైన దుర్నీతి నుంచి మనం విమోచింపబడ్డాము, అట్లాగే భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను మనం విసర్జించి రక్షింపబడ్డాము కదా. మనం ఎలా రక్షింపబడ్డాము? భక్తిహీనత చేత మనం అందరం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం ఒకప్పుడు. తర్వాత ఇహలోక సంబంధమైనటువంటి క్రియలు అంటే ఈ లోక క్రియలు మనం వెళ్తూ ఉన్నాము. ఇహలోక సంబంధమైన అంటే మనకి తెలిసిన విషయమే, లోకంలో ఉన్నదంతయు ఏంటిది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము లేదా పాపము అని మనం చూస్తూ ఉంటాం. అట్లాగే భక్తిహీనత ఇంకా మనం చూసినట్లయితే స్వార్థం మనం చెప్పచ్చు అన్నమాట. స్వార్థం, ప్రతిదీ కూడా స్వార్థపరులను ఆలోచన మనం చేస్తూ ఉంటాం. ఇంకా మనము 14వ వచనం మనం చూసాం కదా, సమస్తమైనటువంటి దుర్నీతి మనం కలిగి ఉన్నాం. సో మనిషి అవర్ ప్లాన్స్ ఏంటంటే భక్తిహీనత చేత మనం ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం, ఇహలోక సంబంధమైన క్రియలు మనం చేస్తూ ఉంటాం. అంటే ఈ లోకంలో శరీరానికి సంబంధించిన క్రియలు చేస్తూ ఉంటాం, అలాగే రెప్యుటేషన్ కోసం మనం చేస్తూ ఉంటాం. ఇంకా నేత్రానందాన్ని, నేత్రాశలు అంటే కనిపించిందల్లా కావాలని మన పాపంలో మనం అట్లాంటి పాపం మనం చూడుకుంటూ మనందరూ కూడా ఉన్నాం ఒకప్పుడు. అయితే దీస్ ఆర్ అవర్ ప్లాన్స్. యాక్చువల్లీ ఈ ప్లాన్స్ వల్ల మనం పొందుకుంది ఏదైనా ఉంది అని అంటే టెంపరరీ ఆనందం మాత్రం మనం పొందుకున్నాం కదా. మనందరం కూడా అంటే రక్షింపబడక ముందు సిచ్యువేషన్ నేను చెప్తూ ఉన్నాను. యాక్చువల్లీ రక్షింపబడక మునుపు ఎలా ఉన్నాం చెప్పండి కూడా ఈ సిచ్యువేషన్ మనందరం కూడా ఉన్నాము. అయితే అప్పుడు మనము ఎవరికి సొత్తుగా, లేకపోతే వి బిలాంగ్స్ టు హూమ్ అని అంటే వి బిలాంగ్స్ టు సాటన్ బిఫోర్ వి సేవ్డ్. సో అన్ని విషయాలలో అంటే అన్ని విషయాల్లో సాతానుకి మనం అధికారం ఇచ్చి సాతాను క్రియలు చేస్తూ, దుర్నీతి క్రియలు మనం వెళ్తూ, భక్తిహీనతలు మనం ఉంటూ, శరీర క్రియలకు, నేత్రాశకు, అలాగే ఇంకా జీవపు డమ్మం కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాం. దీస్ ఆర్ అవర్ ప్లాన్స్ యాక్చువల్లీ ఇన్ అవర్ లైఫ్. దీస్ వర్ అవర్ ప్లాన్స్ ఇన్ అవర్ లైఫ్. అయితే ఈ ప్లాన్స్ అన్నిటి వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమైనా ఉందనంటే, ఒకటి టెంపరరీ ఆనందం వస్తుంది ఖచ్చితంగా. రెండోది ఏంటంటే ఇటర్నల్ హెల్ వస్తుంది. ఒకటి టెంపరరీ ఆనందం వస్తుంది, రెండోది ఇటర్నల్ హెల్ వస్తుంది కదా. పాపం వల్ల వచ్చే జీతము మరణము మనం చూస్తూ ఉన్నాం. సో అయితే మనిషికి ఉన్నటువంటి ప్లాన్స్ మరి ఇట్లా ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే, మరి రక్షింపబడిన వారు కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు కదా, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు కదా మనం అంటూ ఉండొచ్చు. కానీ మనం చూసినట్లయితే సింపుల్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఏంటంటే, నా చెయ్యి అంతా కూడా ఫుల్ ఆఫ్ వూండ్స్, గుర్పులతో నిండుకుని ఉందనుకోండి, నేను ఒక మంచి స్వీట్ ఇస్తే మీరు తింటారా అంటే తినరు కదా. సో ఎప్పుడు తింటారా అంటే ఎప్పుడైతే ఇది క్లీన్ ఉంటుందో అప్పుడే మీరు తినగలరు. అట్లాగే మన హృదయము పాపంతో నిండుకొని సాతాన అధికారంలో లోబడి హృదయం బహు భయంకరమైనటువంటి మోసకరమైనది,
ఆ మోసకరమైన దాంతో మనం మోసపూరితమైనటువంటి క్రియలు చేస్తూ, స్వార్థపూరితమైన క్రియలు మనం చేస్తూ ఉన్నప్పుడు మరి మంచి పనులు చేస్తే దేవుడు స్వీకరిస్తాడా అంటే స్వీకరించాడు కదా. సో అవర్ ప్లాన్స్ will give temporary happiness and will give the eternal health. సో కానీ చూడండి ఒకసారి, ఈ ప్లాన్స్, నా ప్లాన్స్ ఇలా ఉంటే, బట్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఎంటైర్లీ ఆపోజిట్. చూడండి ఆయన ప్లాన్స్ చూడండి, ఆయన ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే, ఈ భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశను మనం విసర్జించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా 13th verse మనం చూస్తే, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. సో టెంపరరీ ఆనందాన్ని మనం పొందుకొని ఇటర్నల్ హెల్త్కి మనం వెళ్తూ ఉన్నాము. కానీ దేవుని ప్లాన్స్ లో ఒక గొప్ప ప్రణాళిక ఏంటంటే ఇటర్నల్ హెవెన్కి మనం వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా ఆ హెవెన్ కోసం మనం ఆశపడాలని ఎదుటి వాళ్ళని ఆశపడుతున్నాడు. అలాగే 13th verse లో సెకండ్ పార్ట్ మనం చూస్తే, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ముందేమో భక్తిహీనత, దుర్నీతి, ఇంకా దురాశ, ఇంకా నిరీక్షణ లేని తత్వము, ఇంకా ఈ లోకంలో శరీర కలిగినటువంటి జీవితము. కానీ ఇప్పుడేంటి? స్వస్థ బుద్ధి, భక్తి, వీటన్నిటిని విసర్జించడము, ఇంకా నీతి కదా. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాడు. అట్లాగే 14వ వచనం మనం చూస్తే, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఓకే, సో అంత సాతానికి మనం అండర్లో జీవిస్తూ ఉన్నాము. కానీ దేవుని యొక్క ప్రణాళిక, గాడ్స్ ప్లాన్ ఏంటంటే, ఆ సాతాను బంధకాల నుంచి బయటికి రావాలని, ఆ సాతాను క్యూక్తి నుంచి బయటికి రావాలని, విమోచింపబడి సమస్తమైనటువంటి స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ నీతితోనూ సత్క్రియలతో నింపబడాలనే ఆయన ఏం చేస్తున్నాడంట, మన కోసము తన్ను తాను అర్పించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. 14th verse లో అదే మనం చూస్తాం కదా. ఇలా చేయాలంటే ఎవరు చేయగలరు? సాతాను కింద వాళ్ళు చేయగలరా అంటే చేయలేరు. సో అంటే సాతానికి సొత్తులుగా ఉన్నటువంటి మనలను తన సొత్తుగా చేసుకోవాలని, చూడండి, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకే తను తానే మన కొరకు అర్పించుకునేను. So our plans are for temporary happiness and for eternal health, but God's plans are for eternal happiness and for eternal heaven. అది ఈ లోకంలో హ్యాపీనెస్ ఉంటుంది, అక్కడ కూడా హ్యాపీనెస్ ఉంటుంది చెప్తున్నాడు అనమాట. సో ఇట్లాంటి హ్యాపీనెస్ని, ఇట్లాంటి హెవెన్ని మనకి ఇవ్వడానికే, ఇట్లాంటి ఒక మైనస్ ఇన్ఫైనైట్ అంటే ఫుల్ ఆఫ్ సిన్స్తో నిండినటువంటి మనలను ఒక ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఇన్ఫైనైట్ అంటే మొత్తం పాజిటివ్తో మనల్ని నింపాలని, ఒక 100% ఒక ప్యూర్ వ్యక్తిగా మనల్ని తయారు చేయడానికే, తన కోసం మనల్ని పవిత్రపరచుకోవడానికే, తన కోసము తన సొత్తుగా మనల్ని చేసుకోవడానికే, తన కోసము సత్క్రియలు చేయడానికి మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షించుకున్నాడు. సో అలా రక్షించుకోవడానికి ఆయన చేసినటువంటి క్రియ ఏంటంటే తన్ను తాను అర్పించుకున్నాడు. ఎందుకని అర్పించుకున్నాడంటే, మన సాతాను కింద ఉన్నాం, సాతాను అండర్లో ఉన్నాం. సో బయటికి రాలేకపోతున్నాం, బయటికి విమోచించేవారు లేరు, విమోచన ఇచ్చేవారు లేరు, మనుషులకు విమోచన ఇవ్వలేరు. కాబట్టి అట్లాంటి బంధకులైనటువంటి మనలను విమోచించడానికి దేవుడే స్వయంగా మనందరి నిమిత్తము, అందుకే అక్కడ రాయబడిన విషయం ఏంటంటే 13th verse మనం చూస్తే, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని రాయబడి ఉంది అక్కడ.
So for giving this eternal hell, eternal heaven, who came to this earth? The great God and the great Savior. నీ కోసం నా కోసము ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి రావడం మాత్రమే కాదు, తన్ను తాను అర్పించుకున్నాడు. తను తాను తన ప్రాణాన్ని అర్పించేశాడు, తన రక్తాన్ని చిందించాడు. ఓకే, అదే మనం చూస్తున్నాం. ఎందుకని? తన సొత్తుగా మనం మార్చబడాలని ఆశపడుతూ ఉన్నాడు కదా. సో ఎంత గొప్ప ప్రేమ కదా మన దేవుడిది. ఈ గొప్ప ప్రేమ మనందరం కూడా దేవునికి థ్యాంక్స్ చెల్లించే వారంగా ఉండాలి. సో అవర్ ప్లాన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్, బట్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఎంటైర్లీ ఆపోజిట్. సో మరి రక్షింపబడినటువంటి మనము మరి ఈ ప్లాన్స్ ప్రకారం మనం వెళ్తూ ఉన్నామా? భక్తితోనూ, నీతితోనూ, ఇంకా స్వస్థ బుద్ధితోనూ, అలాగే సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలంగా మనం ఉండాలని ఆయన మన కోసం మరణించాడు. అలా మనం ఉండాలని ఆయన మన కోసము మరణించడం మాత్రమే కాదు, తిరిగి లేవడం మాత్రమే కాదు, ఆయన నిజమైన దేవుడిగా స్వీకరించడానికి మనలో విశ్వాసాన్ని పుట్టించింది కూడా ఆయనే. సో మనం పరీక్షించుకుందాం. సో ఈరోజు ఇంకా ఎవరైనా సరే మరి యేసుప్రభుని అంగీకరించుకుని ఉన్నట్లయితే, యేసుప్రభు సొత్తుగా ఇంకా మార్చబడుకుని ఉన్నట్లయితే, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఏంటంటే భక్తితోనూ, భక్తిహీనతతోనూ, దుర్నీతితోనూ, ఇంకా దేవునికి అవిధేయమైనటువంటి కలిగి వెళ్తున్నావేమో ఒకవేళ దేవుడు అడుగుతున్నాడు ఏంటంటే నీతితోనూ, భక్తితోనూ సంపూర్ణమైనటువంటి ఒక మంచి సత్క్రియలందు ఆసక్తి ప్రజలుగా నిన్ను మార్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి మనం ఎప్పుడు కూడా తృణీకరించాడు. ఆయన దగ్గరికి వచ్చి మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం. మనం సరి చేసుకుంటూ రేపు బలిలో చేయవేద్దాం. దేవుడు మనం అందరినీ దీవించుగా.